మెగానైన్ ఛానల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు సూర్యనంది అవార్డ్స్ కార్యక్రమం అనేటువంటిది అత్యంత అద్భుతంగా మన కూకట్పల్లి భారత వికాస్ పరిషత్ హాల్లో అత్యంత అద్భుతంగా జరిగింది. ఈరోజు వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా అనుకరించడం వల్ల చాలామంది మనకి ప్రజెన్స్ అనేటువంటిది ఉంది. మన చిన్నారులు, కళాకారులు, అలాగే కళాకారుల తల్లిదండ్రులు కూడా ఇప్పుడు పార్వతీపురం నుంచి సుమారుగా మన హైదరాబాద్కి సుమారు 15-16 గంటల జర్నీ చేసి ఇక్కడ రావడం జరిగింది. వారికి మన హైదరాబాద్ పుర ప్రజల తరఫున అలాగే మన సంస్థ తరఫున కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు మనకి ఎవరైతే ఈ నాట్యం నేర్పిస్తారో నాట్య గురువులు అయినటువంటి శ్రావణి శ్రీనివాస్ గారు కూడా మన స్టూడియోకి వచ్చి ఉన్నారు. వారిని మన తరఫున మన ప్రేక్షకుల తరఫున కూడా సాధారణంగా మన స్టూడియోకి ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు అవర్ మెగానైన్ ఛానల్. దాని తర్వాత మీకు మీ యొక్క ప్రతిభని గుర్తించి మీకు ప్రోత్సాహకరంగా మీకు సూర్యనంది అవార్డు ఇవ్వడం అనేటువంటి మా సంస్థ ఇవ్వడం జరిగింది. దానికి మీ యొక్క ప్రతిస్పందన ఏంటి, అలాగే మాకు మా ప్రేక్షకులందరికీ కూడా తెలియజేస్తుంది. మెగానైన్ ఛానల్ వాళ్ళందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలండి. అలాగే అంత దూరం నుంచి మేము ఇక్కడికి రాగలిగాము అంటే దానికి ముఖ్య కారణం సూర్యచంద్ర అకాడమీ వాళ్ళండి. వాళ్ళు మాకు ఆదరించిన విధానం కానీ, మమ్మల్ని పిలిచిన విధానం కానీ అన్ని విధాలా మాకు మా పేరెంట్స్కి అందరికీ నచ్చి వచ్చినందుకు గాను పిల్లలందరూ చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. వారు కూడా మమ్మల్ని అందరినీ చాలా ఘనంగా సత్కరించారు. మమ్మల్ని పిల్లల్ని చాలా చక్కగా అభినందన పూర్వకంగా అందరినీ రిసీవ్ చేసుకున్నారు. అలాగే పిల్లలు చేసే ఈ నాట్యాన్ని మరింత బాగా వృద్ధిలోకి తేవడానికి గాను మరికొన్ని కార్యక్రమాల్ని వారి ఛానల్ వాళ్ళు జరపాలని అనుకుంటున్నారు. తప్పకుండా ఆ ఛానల్కి మా సహాయ సహకారాలు ఉంటాయండి. మా పిల్లలందరి తరపు నుంచి, పార్వతీపురం నుంచి వచ్చిన మా కావ్యశ్రీ నృత్య కళాశాల తరపు నుంచి ఈ ఛానల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాము. థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. అలాగే మీరు కూడా ముందు మీ చిన్నారుల ద్వారా అలాగే ఇంకా ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి, అలాగే మీరు కనుక వస్తానని మేము పెద్ద హాల్స్ కూడా రిజర్వ్ చేస్తాము అని చెప్పి ముందు కూడా మీలో ఏంటంటే ఇప్పుడు ఈ అవార్డు మీరు ఎప్పుడైతే తీసుకున్నారో మీ యొక్క ప్రతిభని గుర్తించి అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. అలాగే దీనివల్ల ఏంటంటే మీకు ఇంకో బాధ్యత అనేటువంటి పెరుగుతుంది. మేము మీకు అవార్డు రూపంలో ఒక బరువుని ఇస్తున్నాం అనమాట. అంటే బరువు అంటే ఒక బాధ్యతను కూడా ఇస్తున్నాం. ఎందుకంటే మీరు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి అవార్డులు రివార్డులు పొందాలని చెప్పి మన తరఫున, మా సంస్థ తరఫున కూడా, అలాగే మన ఎవరైతే మెగానైన్ ఛానల్ ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళ తరఫున కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే మీకు ఈ హైదరాబాదు ప్రజల తరఫున కూడా ప్రత్యేకంగా స్వాగత సమాజానికి తెలియజేస్తున్నాము. మీరు కూడా ముందు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని మంచి అవార్డులు, రివార్డులు, సర్టిఫికేట్లు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు మేడం గారు ఫర్ కమింగ్ అండ్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ వాల్యుబుల్ ఇంటర్వ్యూ ఫర్ అవర్ స్టూడెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన మెగానైన్ ఛానల్ అలాగే సూర్యచంద్ర సోషల్ మరియు కల్చరల్ ఆర్గనైజేషన్ యొక్క ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తారు. ఈ శుభ సాయంత్రం వేళ ఈరోజు ఆదివారం మన 27 ఏప్రిల్ ఆదివారం కూడా వాతావరణం చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణం. ఈరోజు ఈ వాతావరణంలో మన కూకట్పల్లి భారత వికాస్ పరిషత్ హాల్లో అత్యంత అద్భుతమైనటువంటి నృత్య ప్రదర్శన సూర్యనంది అవార్డ్స్ కార్యక్రమం అత్యంత అద్భుతంగా జరిగింది, గ్రాండ్ సక్సెస్ అయింది. సో ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్యలో ఒకరైనటువంటి అవార్డు గ్రహీత డాక్టర్ సుధాకర్ రావు గారు ఉన్నారు. వారి యొక్క స్పందన, వారి వాస్తు ఎక్స్పర్ట్. ఈయన ఇంతకుముందు కూడా సివిల్ సర్వీసెస్ వాడికి కూడా కోచింగ్ ఇచ్చేవాళ్ళు సారు. అలాగే హీలింగ్ మాస్టరు, వాస్తు కన్సల్టెంట్. వీరి యొక్క ప్రతిభను గుర్తించి మన సంస్థ తరఫున సూర్యనంది అవార్డు ఇవ్వడం అనేటువంటి జరిగింది. సో మనం ఇప్పుడు వారి యొక్క ప్రతిస్పందన గురించి క్లుప్తంగా తెలియజేస్తున్నాం. వెల్కమ్ సార్, వెల్కమ్ టు సూర్యచంద్ర కల్చరల్. అలాగే మెగానైన్ ఛానల్ తరఫున మీరు సూర్యనంది అవార్డు తీసుకున్నారు. మన సంస్థ తరఫున అలాగే ప్రేక్షకుల తరఫున కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఈ అవార్డు తీసుకున్నారు కాబట్టి మీ గురించి
మీరు చేసినటువంటి సేవల గురించి మా ప్రేక్షకులందరూ కూడా మొత్తంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మనలో ఎంత టాలెంట్ ఉన్నా, ప్రతిభ ఉన్నా, మనల్ని గుర్తించినప్పుడే 10 మందికి ఇంకా ఉత్సాహంగా చేయలేదు. సో ఎవరైనా సరే ఒక జాబ్ అంటే ఒక శాలరీ, ఒక ఫీజు ఎక్స్పెక్ట్ చేసి పని చేస్తాం. కానీ మనం చేసే వర్క్ వల్ల అవుట్పుట్ వచ్చి నలుగురికి మనం ఉపయోగపడుతున్నాం, మన వల్ల నలుగురికి సాయం జరుగుతుంది, వాళ్ళ జీవితాల్లో ఆనందం వస్తుంది అన్నప్పుడు అది మరింత ప్రోత్సాహకరం. నేను దాదాపు 17 సంవత్సరాలు సివిల్స్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి, అదే గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకి డిగ్రీ కాలేజీలో లెక్చరర్గా పనిచేశాను, అనేక కోచింగ్ సెంటర్లో పనిచేశాను. అయితే అందులో సంతృప్తి ఉంది, కానీ దానికంటే మెరుగైన సంతృప్తి నాకు ఈ అక్కల్ సైన్స్లో, జ్యోతిష్యం, వాస్తు, ఆరా, హీలింగ్లో నాకు వచ్చింది. ఎందుకంటే చాలామందికి ప్రతిభ ఉన్న వాళ్ళ ప్రతిభని సమాజం గుర్తించలేని పరిస్థితి. అదే వాళ్ళ జాతకాల్లో దోషాలు, వాటిని ఎలాగ క్లియర్ చేసుకోవాలో తెలియదు. టాలెంట్ ఉంటుంది కానీ ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. అనుకున్న సమయానికి జీవితంలో రావాల్సిన అభివృద్ధి రాదు, డిగ్రీ అయిపోతుంది, ఉద్యోగం రాదు. అటువంటి కేసులు ఎంగేజ్కి వస్తారు, పెళ్ళిళ్ళు అవ్వు, పెళ్ళి అవుతుంది, పిల్లలు పుట్టరు. ఏంటంటే అంతా బాగానే ఉందమ్మా, నీకేం ప్రాబ్లం లేదు, నీకు కన్సీవ్ అవుతామంటారు, పాపం వాళ్ళు కన్సీవ్ గారు. అటువంటి కేసు. అలాగే అంతా ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు, ప్రేమించలేని లేకపోతే పెద్దల కొద్దిని సంబంధం చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్య గొడవ. ఇటువంటి కేసులు సరే, భర్త మంచోడే, భార్య మంచిదే, కానీ అనవసరంగా వాళ్ళ మధ్య గొడవలు వచ్చి కాపురం చిన్నపిన వస్తున్న సందర్భాల్లో అటువంటి కేసులు మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆరాని, తర్వాత వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం పరిశీలించి వాళ్ళ దోషాన్ని గమనించి తగిన పరిహారాలు ఇచ్చిన తర్వాత కోర్టు దాకా వెళ్ళే కేసులు కూడా ఆగి వాళ్ళ వివాహం బాగుండడం జరుగుతుంది. అలాగే పెళ్ళి అవటం లేదు, ఆస్తి ఉంది, మంచి ఉద్యోగం ఉంది, అందం ఉంది, పెళ్ళి అవటం లేదు. అటువంటి కేసుల్లో కూడా అక్కల ట్రీట్మెంట్ ద్వారా హీలింగ్ చేసి, వాళ్ళ ఫోటో హీలింగ్ ద్వారా వాళ్ళని మెరుగుపరిచి వితిన్ 6 మంత్స్లో మ్యారేజ్ అయ్యేలా చేసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే క్యాన్సర్ లాంటి వ్యాధులు డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏదో రకరకాల టెస్టులు చేస్తారు, ఇంకా ముదిరిందంటారు, మందులు రాస్తారు. ఆ మందులు తాత్కాలిక రిలీఫ్ వస్తాయి కానీ పూర్తిగా సొల్యూషన్. అటువంటి కేసుల్లో కూడా వారి ఫోటోని స్కాన్ చేసి వారికి ఏ ఆర్గాన్లో, ఏ చక్రంలో దోషం ఉందో తెలుసుకొని దానికి ఫోటో హీలింగ్ చేసి వాళ్ళ రోగాలను నియంత్రించడానికి తొలగించడం చేసాము. ఆ విధంగా హెల్త్ పరంగా కానీ, వెల్త్ పరంగా కానీ, రిలేషన్షిప్ పరంగా కానీ, గోల్ అచీవ్మెంట్ పరంగా కానీ ఎంతోమంది క్లయింట్లకి వారి జీవితంలో ఉన్న బాధను తొలగించడంలోనూ, ఆనందం పెంచడంలోనూ నేను కీలక పాత్ర పోషించాలనే ఆనందంతో ఈ ఫీల్డ్లోనే టీచింగ్ని వదిలిపెట్టి పూర్తిగా ఈ అక్కల్ సైన్స్లోకి రావడం జరిగింది. ఇటువంటి విధానం ద్వారా సమాజంలో చాలామందికి మనం తెలియజేసి వాళ్ళకి సమస్యలు సాల్వ్ చేసినప్పుడు కూడా బాగుపడిన క్లయింట్లు సమాజంలో నాకు పలానా వాస్తు ఎక్స్పర్ట్ ద్వారా, లేకపోతే జ్యోతిష్ ఎక్స్పర్ట్ ద్వారా నేను ఈ పని చేయించుకున్న తర్వాత, ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత, ఈ రక్తం ధరించిన తర్వాత నాకు మంచి జరిగిందని చెప్పేవాళ్ళు తక్కువ. కానీ ఇటువంటి సంస్థలు, సూర్యచంద్ర లాంటి సంస్థలు పలానా వ్యక్తిలో ఈ యొక్క నాలెడ్జ్ ఉంది, దీనివల్ల సమాజానికి ఇంత మేలు జరుగుతుందని భావించి అవార్డులు ఇవ్వడం ద్వారా సమాజంలో మరింత మందికి అలాంటి వ్యక్తులు తెలియడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని ఒక అవార్డు రూపంలో నాకు ఇచ్చిన ఈ సంస్థకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ అవార్డు తీసుకున్నందుకు మీ యొక్క ప్రతిభను మేము గుర్తించి అవార్డు ఇస్తున్నాం. ఇది ఒక ఇదైతే, రెండోది మీలో బాధ్యత అనేటువంటి కూడా పెరుగుతుంది. ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి ముందు కూడా ఇంకా వివిధ రకాల సంస్థల ద్వారా, అలాగే మా సంస్థ ద్వారా కూడా రకరకాలైన రివార్డులు పొందాలని చెప్పి మనసా వాచ కర్మ కోరుకుంటూ మీకు మా తరఫున, మా యొక్క ఛానల్ ప్రేక్షకుల తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో.